హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు అనుకుంటున్నాను. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఇంకో ఎన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఈ వీడియోలో ఉన్న విశేషాలు మీరు చూడడానికి సిద్ధంగా ఉంటే వాటి గురించి చెప్పడానికి నేను కూడా సిద్ధమే. అవును, మీరు చూసిన థంబ్నెయిల్ కరెక్టే. నాకు ఆశ్చర్యం అనిపించింది కాబట్టే ఈ యొక్క బస్ స్టాండ్ గురించి నేను ఈ వీడియోలో మీకు ఎన్నో విశేషాలు మీ ముందుకు తీసుకువస్తూ ఉన్నాను. ఈ బస్ స్టాండ్ పేరు BSABT. BSABT అంటే బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ బస్ టెర్మినల్. మరి ఈ బస్ స్టాండ్ ఎక్కడుందనుకుంటున్నారా? ఇది భువనేశ్వర్లోని ఒరిస్సా క్యాపిటల్ భువనేశ్వర్లోని ఉంది. ఈ భువనేశ్వర్ మన విశాఖపట్నానికి 412 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇటువంటి బస్ స్టాండ్ నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఈ బస్ స్టాండ్ చూసినప్పుడు నాకు చాలా గొప్పగా అనిపించింది. అందుకనే ఈ బస్ స్టాండ్ని ఈ యొక్క వీడియో ద్వారా మేము ముందుకు తీసుకువస్తున్నాను. ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ద బస్ స్టాండ్. చూడండి, లోపలికి వెళ్ళడానికి ఒక దారి, బయటికి రావడానికి వేరొక దారి చాలా చక్కగా డిజైన్ చేశారు. ఈ లోపల ఉద్యానవనాలు కూడా ఉన్నాయండి. మరి బస్ స్టాండ్ అనగానే చాలా ప్రధానమైన సమస్య ఏంటంటే పార్కింగ్ ప్లేస్. చాలామంది బస్ స్టాండ్కి వచ్చినప్పుడు కార్స్లోని, ఆటోస్లో, బైక్స్ మీద, రకరకాల వాహనాల మీద మనం బస్ స్టాండ్కి వస్తాం. ఈ యొక్క పార్కింగ్ ప్లేస్ లేనప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అటువంటి సమస్య ఏది లేకుండా ఈ బస్ స్టాండ్లో చాలా బాగా పార్కింగ్ ప్లేస్లు బాగా అలాట్ చేశారు. ఈ యొక్క బస్ స్టాండ్ బయటే ఇంత అందంగా ఉందంటే బస్ స్టాండ్ లోపల ఇంకెంత అందంగా ఉంటుంది అనుకుంటున్నారా? నిజమే మీరు అనుకుంటున్నది. మరి ఆలస్యం ఎందుకు, చూద్దాం పదండి. ఇదే ఈ యొక్క బస్ స్టాండ్ యొక్క ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా. ఇక్కడ స్టార్టింగ్లోనే సెక్యూరిటీ ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సెక్యూరిటీ. వచ్చిన ప్రతి ఒక్కరూ వారి యొక్క బ్యాగ్స్ని ఈ సెక్యూరిటీలో కంపల్సరీగా చెక్ చేస్తారు. ఈ యొక్క టన్నెల్లోని మన బ్యాగ్ని స్కాన్ చేసిన తర్వాతే లోపలికి మనల్ని పంపిస్తారు, లేకపోతే సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ ఆపేస్తారు. ఈ ఎంట్రన్స్లోనే సెక్యూరిటీ అయిపోగానే హెల్ప్ డెస్క్ ఉంటుంది. మనకి ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ కావాలంటే వీళ్ళు మనకు చెప్తారు. ఈ యొక్క బస్ స్టాండ్ చాలా పెద్ద బస్ స్టాండ్ అండి. అందుకనే సైన్ బోర్డ్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఈ విధంగా డాష్ బోర్డ్స్ ఉంటాయి. ఈ డాష్ బోర్డ్స్లో బస్ యొక్క స్టేటస్ తెలుస్తుంది. ఈ బస్ స్టాండ్ లోపల ఫార్మసీ సౌకర్యం కూడా మార్నింగ్ 7 నుంచి నైట్ 9:30 వరకు ఉంటుంది. ఎవరైనా ముసలి వాళ్ళు, నడవలేని వాళ్ళు ఉంటే ఈ చిన్న వాహనాన్ని వారు వాడుకోవచ్చు. ఈ యొక్క వీడియోలో మీకు రాత్రిపూట ఈ బస్ స్టాండ్ ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ బస్ స్టాండ్ మనం ఎంజాయ్ చేయాలంటే సాయంత్రం 6 గంటల తర్వాత ఈ బస్ స్టాండ్ చూడడానికి వస్తే విద్యుత్ కాంతుల మధ్య దగదగాన్ని మెరిసే ఈ యొక్క బస్ స్టాండ్ని మనం ఎంతగానో ఆహ్లాదిస్తాం. కాబట్టి ఈ బస్ స్టాండ్ని చూడాలనుకున్న వాళ్ళు సాయంత్రం పూట మీ యొక్క టూర్లో ప్లాన్ చేసుకుంటే మీరు ఎంతగానో ఎంజాయ్ చేస్తారు, ఆహ్లాదిస్తారు. ఈ బస్ స్టాండ్కి మరి ఇంటర్స్టేట్ బస్సెస్ కూడా వస్తాయి. అంటే వేరే రాష్ట్రం నుంచి వచ్చే బస్సులు కూడా ఇక్కడికి వస్తాయి. అదేవిధంగా సిటీలో తిరిగే బస్సులు కూడా వస్తాయి. ఈ బస్ స్టాండ్ లోపల మరి గోడల పైన మంచి ఆర్ట్ని వీళ్ళు అమర్చారు. చూడండి ఈ ఆర్ట్ ఎంత బాగుందో. ఈ వీడియోలోని కనిపిస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ పెద్ద ఆయన గురించి మనం తెలుసుకోవడానికి ఈ లోపల చిన్న మ్యూజియం కూడా ఉంటుంది. ఈ మ్యూజియంలో ఆయన గురించి చాలా విశేషాలు మనం తెలుసుకోవచ్చు. ఇదిగోండి, స్టార్టింగ్లోనే ఒక వీడియో ఉంటుంది, ఆయన మాట్లాడుతుంది. ఇది డిస్ప్లేలో పెట్టారు. తర్వాత ఆయన యొక్క జీవితం గురించి, ఆయన ఎప్పుడు పుట్టాడు ఏంటి అన్నది ఒక ఫ్రేమ్లో పెట్టి మంచిగా చేసి పెట్టారు ఫస్ట్లోనే. తర్వాత ఆయన రకరకాల ప్లేసెస్లో మరి ఆయన పోషించిన పాత్రల గురించి కూడా మరి ఈ యొక్క వాల్ ప్రజెంటేషన్ మీద చాలా బాగా చేసి పెట్టారు. ఈయన ఎంతో పెద్ద వ్యక్తి అండి. ఎంతో మందిని ప్రభావితం చేసిన వ్యక్తి. ఈయన మాటల ద్వారా, ఈయన ఫిలాసఫీ ద్వారా ఎంతో మంది ప్రభావితం చెందారు. చూడండి, ఎడ్యుకేట్, ఎజిటేట్ అండ్ ఆర్గనైజ్ అని గొప్ప విషయాల్ని ఈయన చాలా మంది ముందుకి తీసుకొచ్చాడు. ఈ ఎడ్యుకేట్, ఎజిటేట్ అండ్ ఆర్గనైజ్ ఈ యొక్క విషయాల్ని, ఈ యొక్క ఫిలాసఫీని ఇప్పటికి కూడా పెద్ద పెద్ద కంపెనీస్ ఫాలో అవుతూ ఉంటాయి. ఇగో ఈ పుస్తకం ఆయన రాసినదే. ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్
వీళ్ళు మన ముందుకి ఈ మ్యూజియం ద్వారా తీసుకొచ్చారు. చూడండి, మన పార్లమెంట్ తర్వాత ఈయన యొక్క మెయిన్ మ్యూజియం మహారాష్ట్రలో ఉంటుంది. దాన్ని కూడా ఇక్కడ వాళ్ళు చూపించే ప్రయత్నం చేశారు. ఆయన వాడిన రకరకాల కుర్చీలు, ఆయన ఆఫీసుల్లో ఎటువంటి కుర్చీలు వాడేవాడు, ఆయన మరి విశ్రాంతి తీసుకునేటప్పుడు ఎటువంటి కుర్చీలు వాడేవాడు, న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఎటువంటి కుర్చీలు వాడేవాడు, అవన్నీ కూడా ఈ వాల్ ప్రజెంటేషన్ మీద చాలా చక్కగా అమర్చారు. తర్వాత ఒడిస్సా ఈ 1945లో వచ్చారంట. ఎందుకంటే ఫ్లడ్ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు, అదేవిధంగా వేరే డెవలప్మెంట్స్ ఈ స్టేట్లో ఏ విధంగా చేయొచ్చు అన్న విషయాల్ని చర్చించడానికి ఈ స్టేట్కి వచ్చారంట. తర్వాత మహారాష్ట్రలో పెద్ద మ్యూజియం ఉంది. ఆ మ్యూజియం ఎక్కడ ఉంది ఏంటి అనే విషయాలు కూడా ఈ వాల్ ప్రజెంటేషన్లో చూపిస్తున్నారు. ఈ యొక్క వాల్ ప్రజెంటేషన్ చాలా చక్కగా చేశారండి. చూడండి, ఇండియా మ్యాప్, ఆయన యొక్క స్టాట్యూ, తర్వాత డిఫరెంట్ కాయిన్స్ అన్నీ పెట్టి చాలా చక్కగా ఈ వాల్ ప్రజెంటేషన్ని వాళ్ళు చాలా బాగా చూపించారు. (1933) 1933లో అంబేద్కర్ గారు రాసిన లెటర్ని కూడా వీళ్ళు వాల్ ప్రజెంటేషన్లో మనకి చూపిస్తున్నారు. అదేవిధంగా ఈయన మరి ఒక ప్రిన్సిపల్కి మరి 1908లో రాసిన ఒక ఉత్తరాన్ని కూడా వీళ్ళు ప్రజెంట్ చేశారు. దీంతో మ్యూజియం చూడడం అయిపోయిందండి. దీని తర్వాత నెక్స్ట్ ఇంకేమున్నాయో చూద్దాం. ఈ యొక్క బస్ టెర్మినల్లో వాల్ ప్రజెంటేషన్ కూడా చేశారండి. ఎటువంటి వాల్ ప్రజెంటేషన్ చేశారంటే ట్రాన్స్పోర్ట్ సిస్టము మరి పూర్వం ఏ విధంగా ఉండేది, ఏ విధంగా డెవలప్ అయింది, సంవత్సరాలు గడిచే కొలది మరి ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో ఏ విధంగా మార్పులు వచ్చాయి, ఎటువంటి బస్సులు ఫస్ట్ ఉండేవి, ఆ తర్వాత వాహనాలు ఏ విధంగా మారాయి, అన్ని రకరకాల బస్సుల్ని వాహనాలని వీళ్ళు ఈ వాల్ ప్రజెంటేషన్లో మనకి ఇక్కడ చూపిస్తున్నారు. అది కూడా చాలా బాగుంది. ఎందుకంటే మనం ఎటువంటి వాహనాలు వాడేవారు పూర్వీకులు, అవి ఏ విషయాలు మనకు తెలియదు. కానీ అలాంటి విషయాలన్నీ మన ముందుకి తీసుకొచ్చి చాలా చక్కగా వీళ్ళు వాల్ ప్రజెంటేషన్ రూపంలో ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనకి చూపించడం ఈ బస్ స్టాండ్లో మనం చూస్తాం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ బస్ స్టాండ్లో ఎస్కలేటర్ కూడా ఉంటుందండి. నేను ఎక్కడ కూడా ఒక బస్ స్టాండ్లో ఎస్కలేటర్ ఉండడం ఎప్పుడు నేను చూడలేదు. ఎయిర్పోర్ట్స్లో ఉంటుంది, లేదా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఉంటుంది, కానీ బస్ స్టాండ్లో కూడా ఉంది ఇక్కడ. ఈ యొక్క బస్ స్టాండ్లో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయో తెలుసా? 44 అండి. 44 ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. మరి ఇన్ని ప్లాట్ఫామ్స్ ఈ యొక్క బస్ టెర్మినల్లో మనం చూడగలుగుతాం. ఇది చాలా పెద్ద బస్ టెర్మినల్, చాలా పెద్ద బస్ స్టాండ్. ఈ లోపల ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ చేస్తున్న వెయిటింగ్ రూమ్స్ అన్నీ కూడా ఏసీ అండి. విత్ ఏసీ వెయిటింగ్ రూమ్స్ అన్ని ఇచ్చారు. మన రూపాయి డబ్బులు కూడా ఇక్కడ పే చేయవలసిన అవసరం లేదు, కట్టవలసిన అవసరం లేదు. ఈ బస్ స్టాండ్ లోపల, ఈ బస్ టెర్మినల్ లోపల డిఫరెంట్ హోటల్స్ ఉన్నాయి, చాలా రకాల చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా చక్కగా, చాలా నీట్గా ఉంటాయండి. చూడండి, ఇది ఒక చిన్న హోటల్. ఈ హోటల్ బయట వీళ్ళు ఎంత చక్కగా ఈ యొక్క రకరకాల డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ పెట్టి వాళ్ళ యొక్క ప్రజెంటేషన్స్ ఎంత చక్కగా చేశారు చూడండి. ఇది ఒక చిన్న హోటల్లో అది ఒక బస్ టెర్మినల్ హోటల్లో ఎంత చక్కగా ప్రజెంటేషన్స్ చేస్తూ వాళ్ళ యొక్క బిజినెస్ని చేసుకుంటున్నారు. మరి నీట్నెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో చూడండి ఈ బస్ టెర్మినల్లో. అందుకనే ఎంత నీట్గా ఉంది కాబట్టే మీ ముందుకి ఈ యొక్క బస్ టెర్మినల్ గురించి మీ ముందు వీడియోలో పెట్టడానికి నేను చాలా ఆసక్తి చూపించాను. చూడండి ఇందులో ఇది ఒక చిన్న హోటల్ అనమాట. చూడండి వాళ్ళు ఎంత చక్కగా బిజినెస్ చేసుకుంటున్నారో, ఎంత నీట్నెస్ మెయింటైన్ చేస్తూ చాలా చక్కగా బిజినెస్ చేసుకుంటున్నారు. ఎప్పుడైనా ఏదైనా ఒక మంచి బిజినెస్ చేసుకోవాలనుకుంటే నీట్నెస్ చాలా చాలా ప్రాముఖ్యం అండి. నీట్నెస్ ఉంటేనే కస్టమర్స్ వస్తారు, కస్టమర్స్ నీట్నెస్ ఉంటేనే రాగలరు. ఇది వేరే షాప్ అనమాట. ఇది కూడా చూడండి ఎంత చక్కగా అద్దాల్లో పెట్టి లైటింగ్స్ పెట్టి ఎంత చక్కగా చేశారో. ఇక్కడ మనం ఇంకోటి ఏంటంటే మిల్లెట్స్ గురించి కూడా మనం చూస్తాం. మిల్లెట్స్తో డిఫరెంట్ స్నాక్స్ ఐటమ్స్ వీళ్ళు చేసి మనకి ఇక్కడ అమ్మడం మనం చూస్తాం. మిల్లెట్స్ అంటే ఏంటి అనుకుంటున్నారా? అదేండి సజ్జలు, సామలు, అరకులు, ఆ జాతికి సంబంధించిన అన్ని ఈ యొక్క విత్తనాలని మరి మిల్లెట్స్ అంటారు.
సో ఆ మిల్లెట్స్తో వీళ్ళు చేసిన స్నాక్స్ని ఈ యొక్క బస్ టెర్మినల్లో మనం అమ్మడం చూస్తాం. నేను కూడా కొన్ని కొనుక్కున్నాను. వీళ్ళు దోశలు వేస్తున్నారు వీటితో, తర్వాత గారెలు వేస్తున్నారు వీటితో, ఇలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ని వీళ్ళు చేస్తున్నారు. తర్వాత నేను కొనుక్కున్నవి టేస్ట్ చేశాను అనమాట. ఏ విధంగా చూసారా, నల్లగా ఉంది ఒకటి, ఇంకోటి తెల్లగా ఉంది. ఒకటి బెల్లంతో చేశారంట, ఇంకోటి షుగర్తో చేశారంట. ఇవి చాలా చాలా బాగున్నాయండి. స్వీట్గా ఉన్నాయి, అలాగే ఎక్కువగా స్వీట్ లేదు, అలాగే తక్కువగా స్వీట్ లేదు, బాగున్నాయి. ఇందులో పిల్లలు ఆడుకునేదానికి కూడా చిన్న పార్క్ లోపల పెట్టారు. పిల్లలు ఆడుకునే చిన్న గేమ్ జోన్ పెట్టారు లోపల. మరి ఈ గేమ్ జోన్లో మరి పిల్లలు వచ్చి ఆడుకోవచ్చు. బస్ స్టాండ్లో ఒక్కోసారి పిల్లలతో మనం ఎక్కువసేపు వెయిట్ చేసినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, వాళ్ళకి చాలా బోరింగ్గా అనిపిస్తుంది. సో వాళ్ళని ఈ గేమ్ జోన్లోకి తీసుకొచ్చి, ఈ పిల్లల యొక్క గేమ్ జోన్లోకి తీసుకొచ్చి వాళ్ళని ఎంటర్టైన్ చేయొచ్చు. అదేవిధంగా మీరు చూస్తున్న ఈ చిన్న హోటల్ లాగా చూసారా, ఇక్కడ 5 రూపాయలకి భోజనం అమ్ముతారండి. మన దగ్గర 5 రూపాయలు ఉంటే భోజనం చేసి ఈ యొక్క టెర్మినల్ నుంచి మనం వెళ్ళొచ్చు. బస్ స్టాండ్ ఇంత క్లీన్గా ఉండడానికి కారణం క్లీనింగ్ అండి. చూడండి ఎంత చక్కగా క్లీన్ చేస్తున్నారో, అలా క్లీనింగ్ చేస్తూనే ఉంటారు. ఈ యొక్క రికార్డ్ని వాళ్ళు క్లీన్ చేసిన తర్వాత అప్డేట్ చేస్తారు. ఇంతటితో ఈ యొక్క బస్ స్టాండ్, ఈ BSA BT యొక్క విశేషాలన్నీ కూడా మరి మీకు తెలియపరిచానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇలా నన్ను మీరు ఎంకరేజ్ చేస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.